ఒకరోజు ఒక పెద్ద మనిషి ఒక బ్యాంకులోంచి డబ్బులు తీసుకుని డబ్బులు పెట్టిన భుజాన వేసుకుని బైక్ మీద వెళ్తున్నాడు. ఆ పెట్టెలో 100 రూపాయల కట్టలు దాదాపు 100 ఉన్నాయి. అయితే మార్గమధ్యంలో గతుకుల రోడ్డుపై వెళ్తుండటంతో పెట్టె మూత కొద్దిగా తెరుచుకొని అందులో నుంచి ఓ 100 రూపాయల కట్ట కింద పడిపోయింది. అది చూసుకోకుండానే అతను వేగంగా వెళ్ళిపోయాడు. కింద పడిన నోట్ల కట్టలో నుంచి ఒక నోటు మాత్రం బయటకు వచ్చి గాల్లో ఎగిరి వెళ్ళి కాస్తంత దూరంలో పడిపోయింది. ఆ నోటు పడిన పక్కగా ఒక అతను నడుచుకుంటూ వస్తున్నాడు. అతను ఆ ఒక్క నోటు తీసుకుని దగ్గరలో ఉన్న ఇరానీ కేఫ్కి వెళ్ళి ఒక ప్లేట్ దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ తిని ఒక కాఫీ తాగాడు. ఆ తర్వాత అక్కడికి దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ హుండీలో 10 రూపాయల నోటు వేశాడు. దేవుడికి కృతజ్ఞతగా దండం పెట్టుకున్నాడు. సంతోషంతో ఇంటికి చేరాడు. పడిపోయిన నోట్ల కట్టలో 99 అక్కడే ఉన్నాయి. ఆ దారిలో కాసేపటికి వేరే ఒక అతను వచ్చాడు. అతను ఆ నోట్ల కట్ట తీసుకొని వెంటనే లెక్క పెట్టాడు. 100 రూపాయల నోట్లు 99 ఉన్నాయి. మళ్ళీ లెక్క పెట్టాడు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా 99 ఉన్నాయి. బ్యాంకులో 99 నోట్లున్న కట్ట ఇవ్వరు కదా, కనుక మిగిలిన ఆ ఒక్క నోటు కోసం ఆ పక్కనే ఎక్కడో పడి ఉండొచ్చు అనుకుని వెతకడం మొదలుపెట్టాడు. చాలాసేపు వెతికాడు, కానీ ఫలితం లేకపోయింది. ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క నోటు దొరికిన వ్యక్తి దర్జాగా హోటల్కి వెళ్ళి ఇడ్లీ తిని కాఫీ తాగాడు. కానీ 99 నోట్లు దొరికిన వ్యక్తి మాత్రం వాటిని ఖర్చు పెట్టుకోకుండా మరో నోటు కోసం వెతకడం మొదలుపెట్టాడు. మానవుడు లభించిన దానినో ఉన్నదానినో అనుభవించాడు. దాంతో తృప్తి పడడు. లేని దానికోసం బుర్రలు పాడు చేసుకుంటాడు. ఉన్నదాని పట్ల శ్రద్ధ ఉండదు. దేహం ఓ వైపు లాగుతుంటే మనసు మరోవైపు లాగుతుంటుంది. ఈ రెండిటి మధ్య సమన్వయం లేకుంటే ఎంతున్నా అసంతృప్తి తప్పదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.